ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా ఏమేమి కావాలి అనేటటువంటి విషయాలు గౌరవ వేం నరేందర్ రెడ్డి గారికి తెలుసు. మరి సభలో రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది అనేటటువంటి విషయాల గురించి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు కులంకషంగా మాట్లాడడం జరుగుతుంది. మీరు స్క్రీన్ల మీద గనక చూసినట్టయితే కే సముద్రంలో బహుశా ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద సభ జరిగి ఉండదు అన్న ఏమాత్రం అతిశయోక్తి లేదు. చక్కగా మనకి డ్రోన్ షాట్స్లో అవన్నీ కూడా చూపిస్తున్నారు. ఒకప్పుడు కే సముద్రం అంటే ఎక్కడో మారుమూలన విడిచివేయబడ్డటువంటి, ఇగ్నోర్ చేయబడ్డటువంటి, విస్మరించబడ్డటువంటి ప్రాంతం. కానీ ఈరోజు కే సముద్రం ఒక ప్రధాన స్రవంతిలో రావడానికి కారణం ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం. మనం చూస్తున్న సోదరిమణులు చూడండి ఎంత ఉత్సాహంగా వస్తున్నారో. మీరందరూ ప్రశాంతంగా రండమ్మా, తొందర ఏమొద్దు, మెల్లిగా వచ్చి రిలాక్స్గా కూర్చోండి. ఎందుకంటే రాజ్యసభకు ఈ ప్రాంతం మట్టి బిడ్డ వెళ్ళడం అనేది కేవలం వేం నరేందర్ రెడ్డి గారికి మాత్రమే ఆనందం కాదు, ఈ ప్రాంత ప్రజలుగా అది మనందరికీ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపూర్ణ పరిజ్ఞానం, పరిపూర్ణమైనటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చట్టసభలలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంటులో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేసేటటువంటి తీర్మానాలు, తీసుకునే నిర్ణయాలలో కీలక పాత్ర పోషించేటటువంటి స్థాయిలో మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, ప్రాంత సమస్యలు అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ ఆ అధికారులను అలాగే నాయకులను ఒప్పించి మెప్పించి మనకు సంక్షేమ పథకాలు తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రతి గ్రామం, ప్రతి పల్లె కూడా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు కే సముద్రం ప్రాంతంలో ఫైర్ ఆఫీస్, అగ్నిమాపక శాఖ కావాలి అనేటటువంటిది ఒక డ్రీమ్, ఒక కళ. కానీ ఈరోజు ఆ కళని సాకారం చేసినటువంటి ఘనత మన ఆత్మీయులైనటువంటి మన గౌరవ రాజ్యసభ సభ్యులు మాన్యశ్రీ వేం నరేందర్ గారికి ఆ గౌరవం దక్కింది. మరి అంతేకాకుండా ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఒక నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణం భవిష్యత్తులో రాబోతుంది. కే సముద్రంలో ఒక మినీ స్టేడియాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. పెద్దాయి చెరువును మినీ ట్యాంక్ బండ్గా సుందరీకరణ చేసుకోబోతున్నాం. అర్బన్ ఫారెస్ట్లో భాగంగా ఈ ప్రాంతంలో తిమ్మంపేటలో ఒక ఫారెస్ట్ ఎకో పార్క్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఒక సమగ్రమైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడిన ఒక మార్కెట్ని కూడా మనం ఇక్కడ కుర్చీలు తీయకండి అన్నలు, మీరు కుర్చీలు లిఫ్ట్ చేయకండి, లేచి వెళితే మీరు వెళ్ళండి, కానీ కుర్చీలు తీసుకొని వెళ్ళకండి. దారిలో రావడానికి పోవడానికి ప్లేస్ ఉండాలి కదా. తన సొంత మండలం ఇది. మన రాజ్యసభ సభ్యులైనటువంటి గౌరవ వేం నరేందర్ రెడ్డి గారికి సొంత మండలం ఇది. ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి లక్ష్యమే ఆయన జీవిత ఆశయం. ఆయన 100 సంవత్సరాలకు ఈ ప్రాంతం ఎలా ఉండాలి అనేటటువంటిది ఒక ప్రణాళిక తయారు చేసుకొని 100 సంవత్సరాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలంటే మన పిల్లలు, పిల్లల పిల్లలు, 4 తరాల పిల్లలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఆయన ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రివర్గాన్ని ప్రభావితం చేసి వాళ్ళందరితో స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవ మురళీ నాయక్ గారు, అలాగే లోక్సభ సభ్యులైనటువంటి గౌరవ బలరాం నాయక్ గార్ల చేయూతతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం
అనతి కాలంలోనే కే సముద్రం మున్సిపాలిటీని ఊహించని విధంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లబోతుంది. మనం ఒక్కసారి చూసినట్టయితే డిసిసి బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఒక శాఖను ఇక్కడ ప్రారంభిస్తుంది. ఆ ప్రారంభించేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. డిసిసి బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రైతుల అవసరాలను తీర్చడంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించే బ్యాంక్ డిసిసి బ్యాంక్ ఈరోజు మన గ్రెయిన్ మార్కెట్లో తన శాఖను తెరవడం అంటే చాలా గొప్ప విషయం, చాలా ఆనందించదగ్గటువంటి విషయం. దాని మేనేజర్స్ అలాగే సిఇఓ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఏ రకంగా ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను అందజేస్తుందో మనమంతా చూస్తూ ఉన్నాం. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యాన్ని అందించడంతో పాటు రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏదైనా దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అంతేకాకుండా విద్యుత్తు అంటే కరెంటు 200 యూనిట్ల వరకు మనం కరెంటును గనక వాడుకుంటే 200 యూనిట్లకు లోపు వాడుకుంటే మనకి 0 బిల్లు వస్తుంది. అంటే బిల్లు 0 బిల్లు వస్తుంది. మరి ఉచిత కరెంటును అందించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్. ఒకవైపు నేను చేయి చూపిస్తున్న వైపు ఆడవాళ్ళు కూర్చోండి. అన్నలు నేను చేయి చూపిస్తున్నాను కదా, ఒకసారి కెమెరాలో చూపించండి బ్రదర్. లేకపోతే అన్నలు నేను చెయ్యి చూపిస్తున్న వైపు ఆడవాళ్ళు కూర్చోండి. నేను చెయ్యి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అటువైపు మగవాళ్ళు కూర్చోండి. అమ్మలందరూ, అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ నాకు కుడివైపు కూర్చుంటారు అంటే మీకు ఎడమ వైపు సోదరులు, అన్నలు అందరూ కూడా ఎడమ వైపు కూర్చుంటారంటే మీకు కుడివైపు. కొద్దిసేపట్లో ఒక్కసారి చూడండి ఆ మార్కెట్ దగ్గర, డిసిసి బ్యాంక్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. వాళ్ళందరూ కాసేపట్లో ఇక్కడికి రావటం జరుగుతుంది. దయచేసి వినండి. నా చెయ్యి వైపు చూడండి. నేను చెయ్యి చూపిస్తున్న వైపు అందరూ మహిళా మనులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు మీరు కూర్చోండి. ఎడమ వైపు, నాకు ఎడమ వైపు అంటే కింద నుండి కుడివైపు మగవాళ్ళని కూర్చొనివ్వండి. దయచేసి కుర్చీలు లేపకండి, ఎందుకంటే మీరు కూర్చోవడానికి కావాల్సినన్ని కుర్చీలు ఉన్నాయి. వాటి కుర్చీల గురించి ఏమి టెన్షన్ పడకండి. ఒక మంచి కార్యక్రమం, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన సరళి, పరిపాలన పట్ల వారికి ఉన్నటువంటి ఒక దృఢమైన సంకల్పం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఒక ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. కే సముద్రంలో
పురోగతిలో ఉన్నటువంటి పనుల్ని గనక చూసినట్టయితే 86 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ ప్రారంభం కాబోతుంది. జంక్షన్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి. అలాగే ఆదర్శ నగర్ నుండి వెంకటగిరి రోడ్డు వరకు 1,50,00,000తో బీటీ రోడ్డు నిర్మాణం. ఎర్రగడ్డ తండ నుండి బ్రహ్మంగారి తండ వరకు 1,50,00,000తో బీటీ రోడ్ల నిర్మాణం. ఈ రకంగా ఎన్నో ఏండ్లుగా మనమందరం ఎదురు చూసిన కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నమవుతున్నాయి, పరిపూర్ణమవుతున్నాయి. కేసముద్రం పట్టణాన్ని ఒక ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ అధికారిక జీవో రావడం అనేటటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. దీని ద్వారా మన కేసముద్రానికి డైరెక్ట్గా ఎక్కడున్నాయి వైర్లు? యువతల వైపు దయచేసి వినండి. అక్కడ వీళ్ళు టీవీలు పెట్టారు కదా, పెద్ద టీవీలు, అక్కడ వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు. అవి తర్వాత టీవీకి వెళ్ళే సిగ్నల్ వైర్లు అవన్నీ ఉంటాయి. మీరు ఆయనతో తొక్కేరు దాన్ని, టీవీ రాదు, కష్టమవుతుంది. దయచేసి అక్కడికి ఎవరు వెళ్ళకండి. టీవీ వైర్లు ఉన్న కాడికి, లేదంటే కింద వైర్లు అయి ఉంటే తొక్కకండి. మీరు కూడా దాని మీద ఒక టేప్ వేయండి బ్రదర్. టీవీ దాని మీద ఒక టేప్ వేయండి మీరు. టేప్ వేస్తే వాళ్ళకు కూడా సేఫ్గా ఉంటుంది. మీరు ముఖ్యంగా కేసముద్రం రోడ్ల వెంబడి మనం రాత్రి ప్రయాణం చేసినా కూడా, గతంలో చూసుకుంటే కేసముద్రం రోడ్ల మీద రాత్రి నడవాలంటే ఏడ బొంద ఉన్నదో తెలియదు, ఏడ డివైడర్ ఉన్నదో తెలియదు, ఏడ మూలమలుపులు ఉన్నాయో తెలియదు, ఏడ రోడ్డు దవ్వినరో తెలియదు. చీకటి పోయి ఆయంత గోతులో పడేది, ప్రమాదాలు జరిగేది. కానీ ఈరోజు మనం చూసినట్టయితే రాత్రి వేళలో కూడా పగలును మరిపించేలాగా అద్భుతమైనటువంటి వీధి లైట్ల ఏర్పాటు చేయడం అనేది ఉంది. చూసారా? అది నిజంగా ఒక గొప్ప వ్యవస్థ. అది దాన్ని సెంట్రల్ లైటింగ్ అంటాం మనం. అద్భుతమైనటువంటి అందులో అన్నలందరినీ చూపిస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, మీరు కూడా కనబడతారు. గట్టిగా ఒకసారి అందరు చప్పట్లు. అన్న అందరినీ చూపించండి అన్న. ఒకసారి చేయి పైకి లేపనండి, ఇట్లా ఇట్లా అనండి. కనబడుతున్నారా మీరు? వా వా అన్న. చివరున్న అక్కను కూడా చూపించన్నా. అరే వా. ఇటు మున్సిపాలిటీగా పరిణితి చెందినటువంటి, రూపాంతరం చెందినటువంటి కేసముద్రం 100 కోట్ల నిధులతో పట్టణాలతో సమానంగా పోటీ పడుతూ ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు మన గౌరవ రాజ్యసభ సభ్యులు, పెద్దలు, ఈ ప్రాంత మట్టిబిడ్డ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ గనక పూర్తి అయితే, ఖచ్చితంగా అవుతాయి. ఇవన్నీ పూర్తయితే కేసముద్రం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఒక పెద్ద మోడల్ ప్రాంతంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అనుమల రేవంత్ రెడ్డి గారు విశాలమైనటువంటి వారి పరిపాలనా దృక్పథం ఈరోజు ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తోంది. విచ్చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు,
బాబు సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ మాట బయట వినబడుతుందా? ఆడ అక్కడికి వినబడుతుందా? సో ఇది వినబడుతుంది కదా మీ అందరికీ, బయట ఉన్న వాళ్ళకు కూడా. దయచేసి మీరందరూ లోపలికి వచ్చేయండి. అన్న వచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆడిటోరియం సభాస్థలంతా కూడా ఆకాశానికి చిల్లు పడిందా, భూమి ఈనిందా అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా ఇసుక వేస్తే రాలనంత మంది అనే మాట కూడా వింటూ ఉంటాం. ఈరోజు కే సముద్రంలో గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ అభినందన సత్కార సభా కార్యక్రమం కూడా మెల్లిగా అంతే అద్భుతంగా జరుగుతుంది. సన్నిహితులు, సౌమ్యులు, మిత్రులందరూ కూడా అసంఖ్యాకంగా తరలి వస్తున్నారు. మీ అందరికీ సాదర స్వాగతం. నవశకానికి నాంది పలికిన ప్రజానేత, ఒక జీవితకాలం ప్రజా సంక్షేమమే పరమావధిగా పురోగమిస్తున్నటువంటి హృదయజన నేత గౌరవ వేం నరేందర్ రెడ్డి గారు సభాస్థలికి వస్తున్నారు. వారికి మనమంతా కూడా సాదర స్వాగతం పలకాలి. బయట ఉన్నటువంటి ఆత్మీయులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఉప్పెనలా దూసుకొస్తున్నటువంటి ప్రజా సమూహాన్ని, జన సమూహాన్ని మనం చూస్తున్నాం. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టి మనుషుల కోసం, మట్టి మనుషుల హృదయాలలో నెలవైనటువంటి హృదయజన నేత గౌరవ వేం నరేందర్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం దిక్సూచిగా నిలబడ్డటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. సొంత గడ్డ మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఈరోజు వందల కోట్ల ప్రగతికి ప్రవాహంగా పారుతోంది. దశాబ్దాల చీకట్లని చీల్చుకుంటూ 100 ఏళ్ల వెలుగుల భవిష్యత్తు వైపుకి సాగుతుంది. ఆయన సంకల్పం ముందు అసాధ్యాలన్నీ కూడా తలవంచి సుసాధ్యాలుగా మారిపోయాయి. అసెంబ్లీలో నాడు అలుపెరగని పోరాటం చేసినటువంటి ఆయన ఈరోజు పార్లమెంటులో గర్జించే సింహంలా మన ప్రాంతం నుండి వెళ్ళారు. బడుగు బలహీన వర్గాల గుండెల్లో వేం నరేందర్ రెడ్డి అంటే ఒక భరోసా. వేం నరేందర్ రెడ్డి అంటే ఆయన ఒక ఆత్మగౌరవం. తెలంగాణ చరిత్ర పుటల్లో ఆయన ఒక చెరగని ముద్ర. ప్రజాశ్రేయస్సే ఆయన శ్వాస. అజేయంగా సాగే ఆయన ప్రస్థానంలో ప్రతి విజయం ఆయన మనకు అంకితం చేస్తూ సాగుతున్నటువంటి నేత. ఆయన చిరునవ్వు, ఆయన మందహాసం, ఆయన ప్రశాంతత ముందు నిజంగా ఒక నాయకుడంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఒక భావన ప్రతి వాళ్ళకి కలుగుతుంది. ఒక గొప్ప నాయకుడిని కన్నటువంటి ప్రాంతం మన కే సముద్రం. అంతర్గత సీసీ రోడ్లు కానివ్వండి, బస్టాండ్ నిర్మాణం కానివ్వండి, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుని ఒక మోడల్ వార్డుగా మార్చడమే లక్ష్యంగా నిధులు పంచినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. డిసిసి భవనం ప్రారంభమైన తర్వాత అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. దాన్ని మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఈ అగ్నిమాపక కేంద్రం అనేటటువంటిది కే సముద్రం ప్రాంత ప్రజల యొక్క ఒక చిరకాల వాంఛ, చిరకాల కోరిక. ఆ కోరికని నెరవేర్చి ఈరోజు గ్రెయిన్ మార్కెట్ క్యాంపస్లో, కాంపౌండ్లో ఫైర్ స్టేషన్ని ప్రారంభించడం అనేది కూడా ఒక చాలా గొప్ప విషయం. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని
ఈరోజు గౌరవ వేం నరేందర్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దశాబ్దాల కళ. ఒక ఫైర్ స్టేషన్ కావాలని, సీసీ రోడ్లు కావాలని, ఒక సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావాలని, ఈ ప్రాంతాన్ని కలుపుతూ పెద్ద పెద్ద రోడ్లు రావాలని, మున్సిపాలిటీగా పురోగతి చెందాలని, నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కే సముద్రానికి రావాలి అనేటటువంటిది కే సముద్ర ప్రాంత వాసులు ఎప్పటి నుండో కంటున్నటువంటి ఒక కళ. ఆ కళని ఈరోజు సాకారం చేసినటువంటి మహానుభావుడు గౌరవ వేం నరేందర్ రెడ్డి గారు. వారితో పాటుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ గారు, అలాగే లోక్సభ సభ్యులు గౌరవ పోరిక బలరాం నాయక్ గారు. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆయన పోరాట పటిమ, ఆయనకుండేటటువంటి ప్రాంతం మీద అభిమానాలు, ఇవన్నీ కూడా మాటలలో వర్ణించటానికి అలవి కానివి, నలవి కానటువంటివి. ఆయన అలుపెరుగని ఒక రాజకీయ ప్రస్థానం తరతరాలకు ఒక దిక్సూచిగా మారి, దయచేసి మీరందరూ కూడా ఆ బస్తాల దగ్గర కూర్చున్నారు. ఫైర్ స్టేషన్ పూజా కార్యక్రమం నడుస్తుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, వరదలు వంటివి వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అగ్నిమాపక శాఖ చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ సర్వీసు చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రారంభించిన తర్వాత ఆఫీసులోకి వెళుతూ ఉన్నారు. ఆకాశాన్ని తాకేటటువంటి నిప్పుల ఉప్పెన వచ్చినా, అల్లకల్లోలం సృష్టించేటటువంటి ప్రమాదాలు జరిగిన కే సముద్రం ప్రజల ప్రాణాలకు, రైతన్నల పంటలకు కొండంత అండగా ఒక రక్షణ కవచంలా నిలబడేటటువంటి, ఇప్పటికే కుర్చీలు ఎత్తుకపోయినారు. దయచేసి ప్రెస్ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఏడ్చినటువంటి కన్నీటి గాథలు ఈ ప్రాంతంలో మన పెద్దలను అడిగితే చెబుతారు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వం, దాని దార్శనికత, అలాంటి గాథలకు చరమగీతం పాడి మన స్థానిక నాయకుల యొక్క దార్శనికతతో ప్రమాదాల గుండెల్లో నిద్రపోయేలా ఈ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ ముస్తాబైనటువంటి అగ్నిమాపక శకటాన్ని చూస్తున్నాం. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మీరు చూస్తే మీకు కనబడుతుంది, పెద్ద వ్యాన్ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్నవి ఏవైనా జరిగితే సులువుగా వెళ్ళడం కోసం దాని పక్కన రెడ్ కలర్లో కనబడుతున్న చిన్న వ్యాన్స్ ఉంటాయి. అంతేకాకుండా లేటెస్ట్గా ఏంటంటే 2 వీలర్స్ మీద కూడా సర్వీస్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అంటే మనం కేవలం ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే, లేదంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడే వచ్చేది అనుకుంటాం. ఇది అగ్ని ప్రమాదం మాత్రమే కాదు, వరదలలో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కానివ్వండి, వెంటనే మనం ఫోన్ చేస్తే స్పందించి వచ్చేటటువంటి ఆత్మీయ శాఖ ఫైర్ సర్వీస్. కాబట్టి అలాంటి ఫైర్ సర్వీస్ స్టేషన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం.